ఇంటి దగ్గర అయితే చేపలు ఉన్నాయంట. నేను ఫిష్ ఫ్రై చేసుకుందామని మసాలాని తీసుకున్నాను. అంతలో ఒక వర్షం కూడా పడింది. అలాగే పక్కన మన సబ్స్క్రైబర్ కూడా కలిసాడు. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. వర్షం పడుతుంటే మాత్రం క్లైమేట్ సూపర్ ఉంది. ఇంకా మసాలాన్ని వేసేసి ఇంకా ఫిష్ ఫ్రై మసాలా అయితే తయారు చేస్తాడు మా అన్న. ఫిష్ అంటే మీకు ఇష్టమో లేదో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే భయంకరంగా ఇష్టము. మా అన్న అయితే ముక్కల పైన అయితే మసాలా అంతా వేసేసాడు నీట్ గా. ఈ ముక్కలు ఎత్తుకొని పోయి 15 నిమిషాలు అయితే డీప్ ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసాము. ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత అయితే 15 నిమిషాలు అయితే అయిపోయింది. ఇప్పుడైతే బాగా గట్టిగానే అయింది మసాలా అంతా. చూడడానికి భలే మెరుస్తుంది కదా. ఇక ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో అయితే ఫిష్ ముక్క అయితే చేశాడు మా అన్న. నాకైతే కూల్ గా ఉన్న క్లైమేట్ కు వేడిగా తినాలంటే భలే ఇష్టము. ఆ మసాలా అంతా అయితే నూనెలో అయితే కలిసిపోయింది. మసాలా అయితే పర్వాలేదు, ఒక రకంగా అయితే పట్టింది. మిగతా 2 ముక్కలు అయితే కొంచెం లేట్ గా ఫ్రై చేసాము. నాకు ముక్క తింటే మాత్రం ఖచ్చితంగా నిమ్మకాయ కావాలి, అందుకని నిమ్మకాయ అయితే పిండుకుంటేసాను. ముక్క అయితే భలే ఉడికింది మెత్తగా. టేస్ట్ ఎలా ఉందని నేనైతే తినేసాను. ముక్క తుంచుకొని తింటా అంటే వేడిగా సూపర్ ఉంది టేస్ట్. మా పెద్దమ్మ పక్కనే ఉంటే టేస్ట్ ఎలా ఉందో తిని పెద్దమ్మ అని ఓ ముక్క తుంచి పెట్టేశాను. టేస్ట్ సూపర్ ఉంది అని మా పెద్దమ్మ. ఇంటి దగ్గర అయితే చేపలు ఉన్నాయంట. నేను